నేత ఇక్బాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పెట్టలేదు, ఊళ్ళు ఖాళీ అయ్యాయి. ఒక సుమారుగా 6 ఇంతమంది దాడులు జరిగితే, ఇంతమందికి తలలు పగిలితే 307 అనేది పెట్టకపోవడం అనేది చూస్తున్నాము. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి హయాంలోనే 6 మర్డర్లు జరగడం, ఊళ్ళు ఖాళీ కావడం, ముస్లిం మైనారిటీలే ఖాళీ కావడం. అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు సౌమ్యుడు, మంచివాడు, స్నేహశీలి, మీ మిత్రుడు అనడం. ప్రతి వాళ్ళు సౌమ్యశీలి అయితే ఇంకా మరి ఈ కార్చిచ్చులు రగిలించే వాళ్ళని కూడా సౌమ్యశీలి అంటే మరి ఆయన విఘ్నత ముఖ్యమంత్రిగా ఎలా ఉందో మనం గమనించాలి. నేను చూస్తున్నా ఈ 5 ఏళ్లలో 19 నుంచి 24 వరకు, అది అటు పుంగనూర ఇటు ఇదే మనం చూస్తున్నాం. ఇసుకలో, తర్వాత మద్యంలో. ఇప్పుడు నేను కోరుతున్నా కూడా ఈ ఎలక్షన్ కమిషన్లను కానీ తర్వాత వీళ్ళను, అయ్యా మీరు ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లిక్కర్ రికార్డ్స్ 40,000 కోట్లు 50,000 కోట్లు వీళ్ళు కాల్చకుండా క్యాష్ డీలింగ్స్ ఏదైతే చేశారో, దయచేసి ది కన్సర్న్ డిపార్ట్మెంట్ షుడ్ టేక్ యాక్షన్. వాళ్ళు ఈ రికార్డ్ దగ్ధం చేయకుండా, ఇసుకలో ఎంత దోపిడీ జరిగింది నగదు దగ్ధం చేయకుండా దయచేసి యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్కి ఒక మనోస్థైర్యం కల్పించాలి. కట్టింగ్ ఎడ్జ్ లెవెల్ వాళ్ళు కాబట్టి వాళ్లకు ఒక రిక్వెస్ట్ కోరుతున్నా. ఇప్పుడు కౌంటింగ్ వస్తూ ఉంది, భయకంపితులు అయి ఉన్నారు. నేను కోరుతున్న అధికారులను, లా అండ్ ఆర్డర్లో పోలీసులకు ఎంత ప్రాధాన్యత ఉంది ఎస్పీలకు, అదే ప్రాధాన్యత కలెక్టర్లకు కూడా ఉంది. ఎక్కడో ఇది ఫెయిల్యూర్ ఆఫ్ కలెక్టర్ ఎస్పీ అది కాదు. ఎందుకు ఈ దృష్టికి వచ్చినప్పుడు ఈవెన్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, కలెక్టర్ ఈజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ఆయన ఎందుకు దీని మీద స్పందించలేదు? ఎందుకు ఇదిగో ఈ 307 పెట్టండి అది కలెక్టర్ లెవెల్లో ఎందుకు చెప్పలేదు? ఎంఆర్ఓస్ దే ఆర్ ఇన్ఛార్జ్, దే ఆర్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్స్, మండల్ మ్యాజిస్ట్రేట్స్ వాళ్ళు. సో దే కెన్ టేక్ కేర్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ అండ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్. అది చేయలేకపోయారు. ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్స్ దగ్గర నుంచి మనోస్థైర్యం కలిగించాలి. వాళ్ళు చెప్తున్నారు కానిస్టేబుల్స్, అయ్యా మా జీపీఎఫ్ తీసేసుకున్నారు, మాకు సరెండర్ లీవ్లు రాలేదు, టీఏలు రాలేదు, కనీసం బందోబస్తులకు వెళ్తే మాకు తిండి లేని పరిస్థితి ఉంది అనేది వాళ్ళు చెప్తున్నారు. దయచేసి ఇప్పుడు బిల్లులు కాంట్రాక్టర్లకు అవి మళ్ళీ తర్వాత తెలుసుకోవచ్చు, కానీ ముందు మా కానిస్టేబుల్ లెవెల్ ఆఫీసర్స్కి ఇదిగో ఈ వాళ్ళకు టీఏలు కానీ, సరైన భోజన వసతి కానీ, ఇప్పుడు వాళ్ళు బందోబస్తుకు వెళ్ళినప్పుడు వాళ్ళకు అకామిడేషన్ కానీ, దీని మీద ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. 2, ఈ ఇసుక రికార్డ్సు, తర్వాత ఈ మద్యం రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ లిక్కర్వి, తర్వాత ఇవి, ఆ రికార్డ్స్ వీళ్ళ దోపిడీ, రేపొద్దున వీళ్లకు ఎంత దోపిడీ జరిగింది, ఎంత ఎలక్షన్స్కు అక్రమంగా వీళ్ళు చేయడానికి ఖర్చు పెట్టారనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ రికార్డ్స్ ఇది కాకుండా మనం ఈసీ కానీ తగిన డిపార్ట్మెంట్స్ చర్యలు తీసుకోవాలనేది నేను చూస్తున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇదిగో ఆఫీసర్లను వాళ్ళని మార్చారు, వీళ్ళని మార్చారు, 19 కూడా మార్చారు. తర్వాత పేర్లు ఇచ్చేది వీళ్ళు, సెలెక్ట్ చేసేది కూడా చీఫ్ సెక్రటరీ గారే చేస్తారు. ఈరోజు కూడా ఒక ఆఫీసర్ గురించి పెద్ద బ్యానర్ ఐటమ్స్ రాశారు ఒక పేపర్లో. కానీ సెలక్షన్ 3 పేర్లు ఇస్తే ఇదిగో ఈ పర్టికులర్ పేరు ఇచ్చేది, రికమెండేషన్ పంపేదే చీఫ్ సెక్రటరీ గారు. కాబట్టి వీళ్ళు 151 గెలిచినప్పుడేమో అంతా సవ్యంగా జరిగింది. అప్పుడు ఆఫీసర్స్ మార్చినా కూడా వైఎస్ఆర్సీపీ 2019లో అంతా బాగుంది. ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు చాలా హుందాగా ప్రజాస్వామ్యయుతంగా నడిచినా కూడా అప్పుడేం లేదు. ఇప్పుడు